హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెడ్ తెలుగు ఛానల్. సో రేపు మార్కెట్స్ బీభత్సమైన నెగిటివ్లో ఓపెన్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, సో నిన్న అదే మీన్ ఫ్రైడే చూస్తే ఒక్కసారి మీరు గమనిస్తే థర్స్డే అయితే నేను నెగిటివ్ న్యూస్ రావాలి, మార్కెట్లో ఏదన్నా కిందకి రావాలి, అదే మీన్ మార్కెట్ కరెక్షన్ రావాలి అంటే అన్నాం. సో మీరు గమనిస్తున్నారు కదా, యాక్చువల్లీ మనం టైం తీసుకుని డిస్కస్ చేసుకుంటే ఈ ట్రేడింగ్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రోజు ఏదో ఒక న్యూస్ తీసుకొస్తారు, ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకుంటారు, ఎక్కువ మంది ఎటు కావాలంటే అటు చంపేస్తున్నారు, అంటే రీటైలర్స్ని. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనకి ఈ వార్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా, ఇరాన్ ఏమో వెనకాల నుండి రష్యా నడిపిస్తుంది, ఇజ్రాయెల్ ఏమో వెనకాల నుండి యూఎస్ నడిపిస్తున్నారు. అంటే డైరెక్ట్గా యూఎస్ రష్యా ఫైట్ చేసుకోకుండా మధ్యలో అందరినీ బకరాలు చేస్తున్నారు మ్యాక్సిమం. అంటే ఎక్కడ చూసినా సరే, మొన్న యుక్రెయిన్ని బకరా చేశారు యూఎస్ వాళ్ళు డైరెక్ట్గా. అండ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ వీళ్ళే వెపన్స్ సప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరూ కూడా షార్ట్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, రీటైలర్స్ ఎస్పెషల్లీ, లేదా ఈ సెల్ ఆఫ్ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు ఎప్పుడైతే బుక్ చేసేసుకుంటారో లాసులు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమవుతుందో తెలియదు, వరుసగా 2-3 రోజులు బయింగ్ స్టార్ట్ అయిపోయి ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ జరిగిందో అక్కడి వరకు ఒకసారి అయితే వచ్చేస్తాడు. అప్పుడు ఏమైంది, ఫస్ట్ థింగ్ హ్యూజ్ లాసెస్ రీటైలర్స్కి కదా. ఇప్పుడు కింద గ్యాప్స్ ఉన్నాయని మొన్నటి నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, దానికి రావడానికి ఏ కారణాలు లేవు మార్కెట్లో అయితే. అంటే ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, పొలిటికల్గా లేవు. బట్ ఇది ఏంటిది, కంప్లీట్గా న్యూసెన్స్. అంటే లేని దాన్ని క్రియేట్ చేసి మార్కెట్ సెంటిమెంట్ని క్రూడ్ ఆయిల్ ద్వారానో, లేకపోతే ఈ వార్, న్యూక్లియర్ వార్ వలనో, న్యూక్లియర్ థ్రెట్స్ వలనో తీసుకొచ్చి ఎటువంటి సంబంధం లేని ఒక్కొక్క కంపెనీ మీద ఇంపాక్ట్ తీసుకొస్తున్నారు. అది టెక్నాలజీ అవనివ్వండి, లేదా ఎఫ్ఎంసీజీ అవనివ్వండి, బ్యాంక్స్ అవనివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ సెక్టర్ అవనివ్వండి, సంబంధం ఉండదు యాక్చువల్గా, బట్ ఇంపాక్ట్ అనేది తీసుకొస్తారు. ఓకే, అంటే దీనికి ఫండింగ్ అనేది క్లియర్గా జరుగుతుంది. మార్కెట్లో రీటైలర్స్ని చంపేయడం అని చెప్పను కానీ, అంటే ఇదొక కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్, క్యాసినో వాటికన్నా ఫోర్ హెడ్ అనమాట. అంటే బాయ్ ఫ్రంట్ ముందు చూపుతో లాజికల్గా ప్లాన్ చేసి అకౌంట్లు ఖాళీ చేస్తూ ఉంటారు రీటైలర్స్ అకౌంట్స్ని. అవి ఇన్వెస్ట్మెంట్ కూడా అవ్వచ్చు. ఓకే, ఈవెన్ లాంగ్ టర్మ్ ఓన్లు కూడా ప్రతి స్టాక్స్లో భయపెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియా గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, నాట్ జస్ట్ ఇండియా, చైనా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, మళ్ళీ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ జపాన్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినవి అన్నీ 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ కెనడా ఓకే, నాట్ బ్యాడ్. యూరోపియన్ కంట్రీస్ కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫ్లాట్ ఉన్నాయి, నథింగ్. యుఎస్ అయితే మీరు చూడండి, యుఎస్ మట్టికి రైజింగ్లో ఉంటుంది ఎప్పుడు, టెక్ జైంట్స్ అక్కడ ఉన్నారని. ఓకే, అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ షెల్, ఓకే, వాళ్ళే సప్లై, మెజారిటీ ఆఫ్ ద సప్లై చేస్తున్నారని, భయపెట్టి వెపన్స్ అమ్ముకుంటున్నారని. వాళ్ళ స్టాక్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. ఏమైనా డిప్స్ వచ్చినా కూడా 2,000 పాయింట్స్ అదే రేంజ్లో నెక్స్ట్ వీక్, నెక్స్ట్ 3 weeks తర్వాత హయ్యెస్ట్ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద ఇండెక్సెస్. ఓకే, అండ్ నిజంగా చెప్పాలంటే డెట్ ఎవరికి ఎక్కువ ఉంది, వాళ్ళకే ఎక్కువ ఉంది. ప్రాబ్లం క్రియేట్ చేసేది వాళ్ళే. సో ఇలా ఉన్నప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి అసలు. ఇదిగోండి, ఇక్కడ మనము ఈ చార్ట్ మీద ఏదో సింపుల్గా డ్రా చేసి మనము ట్రెండ్ లైన్ ఇది అని చెప్తే నాకు కూడా నవ్వు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఇప్పుడు ఒక జోన్ ఉంది కదా, ఇది జోన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, ఇదంతా ఓకే అనుకుందాం. ఓకే, ఈ జోన్ ఇలా ఉంది, ఈ జోన్ని, ఓకే, సో ఈ జోన్ని ఏం చేశాడు, మొత్తానికి క్రాక్ చేశాడు. ఓకే, సో ఇది నేను జస్ట్ ప్యారల్గా డ్రా చేశాను, కానీ మీరు గమనిస్తే ఇదంతా ఫ్లాట్ టు అప్ ట్రెండ్ ఉందని మీకు లాస్ట్ ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2-3 weeks నుంచి చెప్తున్నట్టు గుర్తు నాకైతే. ఓకే, నేను ఏదో డ్రా చేశాను కూడా అప్పట్లో 2-3 ట్రెండ్ లైన్లు అవి ఇవి, బట్ ఇదంతా సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి, ఇదిగోండి, ఇది ఎప్పుడు 16th April ఫ్రెండ్స్. ఓకే, ఈ అప్ మూవ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ నేనేం చెప్పను,
ఈ టోటల్ అప్ ఇక్కడ నుంచి చూడండి సేమ్ ఇలాగే ఉంది. సో ఇక్కడ నేను గ్యాప్స్ ఉన్నాయి, ఇదంతా ఫిల్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచే మొదలు పెట్టేశాను నేను స్టోరీ. అవునా, ఫిల్ అవ్వడం కాదు కదా, అలాగే ఉన్నాడు, ఎక్కడా అవలా. సో ఇప్పుడు ఇరాన్ మొన్నటిదాకా ఏంటి, ఇజ్రాయెల్ వాడు ఫస్ట్ హమాస్ అన్నాడు, అయిపోయింది. తర్వాత పాలస్తీనా మీదకి వెళ్ళిపోయింది వారహంగా, వాళ్ళతో గాజా ఇదంతా నడిచింది. చూడండి ఎంత ఖాళీగా ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఇరాన్కి వెళ్ళిపోయాడు. ఇరాన్ ఎంత పెద్ద కంట్రీ, ఇరాన్ మీదకి కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళిపోయింది. నిజంగా ఇజ్రాయెల్కి అంత దమ్ముందా? ఇప్పుడు ఇజ్రాయెల్ తప్పు ఉందా అంటే మనకు అదంతా తెలియదు అసలు, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంటనేది ఎగ్జాక్ట్గా. ఓకే, బట్ సీరియస్లీ వీడు వెనకాల ఇజ్రాయెల్ వెనకాల యుఎస్, ఇరాన్ వెనకాల రష్యా, మళ్ళీ చైనా కూడా. మొన్నటిదాకా మనకేమో ఇండియా పాకిస్తాన్, అది దాన్ని పెద్ద చేద్దాం అనుకున్నారు, అవలేదు. మన వాళ్ళు బేరం తెగ్గొట్టారు, ఓకే అది ఆగిపోయింది. సో అసలు అందుగురించే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫ్రాంక్గా నాకు కూడా ఇలాంటి అనాలిసిస్, ఇప్పుడు మనం చార్ట్ చూసి ఏం చెప్తాం ఫ్రెండ్స్ అసలు ఫ్రాంక్గా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ రేపు పొద్దున్న వరకు వార్ నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న వరకు వార్ నడుస్తూ ఉంటుంది. మనం అలా చూద్దాం. రేపు అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 500 పాయింట్ నిఫ్టీ పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి కూడా సెల్ ఆఫ్ ఉంటుందని ఇలాగా ప్రెడిక్షన్స్ ఉన్నాయి రేపైతే నేను చెప్పేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇవాళ నేను మీకు మొన్న చెప్పాను కదా, ఫ్రైడే నేను ఏం చెప్పాను, థర్స్డే బౌన్స్ ఉంటుంది మార్కెట్లో అన్నాను. మీరు ఆ హెడ్డింగ్ కూడా చూడండి. ఓకే, క్లియర్ కట్ మీరు గమనించండి, నిఫ్టీ నేను చెప్పినట్టు కిందకు వచ్చినా కూడా అసలు ఎక్కడన్నా కూడా పడిందా మార్కెట్, పైకి లెగిసి అక్కడి నుంచి. ఓకే, బికాజ్ నేను ఈ లెవెల్ బట్టి చెప్పాను, ఈ లెవెల్స్ బట్టి చెప్పాను. ఇప్పుడు ఈ లెవెల్స్ని ఆల్రెడీ ఇది 1 2 3 ఇది 4 యాక్చువల్గా. ఓకేనా, సో 4 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైము ఇక్కడ ఏమన్నా గ్యాప్ ఫిల్లింగ్ అయ్యి కిందకు వస్తే ఈసారి ఏం పడిపోదు మార్కెట్ ఏమి. ఇక్కడున్నాడు 24,100, ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అయితే మట్టికి అప్పుడు క్లియర్ కట్గా ఒక 2-3 మంత్స్ మనకి బేర్ మార్కెట్లో ఉంటాం. మళ్ళీ ఈ పొజిషన్స్ అన్నిటిని రీటెస్ట్ చేస్తారు, ఎందుకంటే పైన వీక్లీ క్యాండిల్స్ బేర్ క్యాండిల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఇవన్నీ కూడా 1 by 1 ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తారు. మార్కెట్ దాదాపుగా మనకి 21,800 దాకా వచ్చేస్తుంది ఇప్పుడున్న ప్రైస్ నుంచి. బట్ ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వకూడదు. ఓకే, ఇది క్లోజింగ్. సో 24,000 ఈజ్ లాస్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనము ఈజీగా ఒక 3 మంత్స్ పైనే కూడా చూడొచ్చేమో, మనకు తెలీదు. అందుకని చెప్తున్నాను కదా, ఇప్పుడున్న మార్కెట్లో ప్రిడిక్ట్ చేయడం అనవసరం. 24,000 ఈజ్ ద లాస్ట్ సపోర్ట్. అలాగే ఇంకోటి కూడా గమనించాలి, షార్టర్స్ అందరూ కూడా స్క్వీజ్ ఎప్పుడు అవుతారో తెలుసా, వీళ్ళు ఎప్పుడు చేతులు ఎత్తేస్తారో తెలియదు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ న్యూస్ వచ్చి ఇరాన్ ఇజ్రాయెల్ హ్యాండ్ షేక్ చేసుకున్నారు, దే ఆర్ స్టాపింగ్ రైట్ అవే అని చెప్తారు అంతే. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఇదిగోండి ఇలాంటి ఒక పెద్ద గ్రీన్ బార్ చూస్తాం అనమాట మార్కెట్లో అప్పుడు. ఓకే, అది రేపు మార్కెట్ని కిందకి కొట్టిన తర్వాత కూడా మనము అదే బార్, సేమ్ బార్ మళ్ళీ మనకు పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే రేపు 500 to 700 పాయింట్స్ మార్కెట్ పడి 500 to 600 పాయింట్స్ బౌన్స్ అవ్వచ్చు, లేదా మొత్తం కూడా బౌన్స్ అయిపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో రేపు అలా ఉంటుంది మ్యూజిక్. సో మార్నింగ్ గ్యాప్ డౌన్, తర్వాత షార్టింగ్, కంప్లీట్ షార్టింగ్, అలాగే ఈవినింగ్ క్లోజింగ్ కల్లా కూడా బౌన్స్, షార్ప్ బౌన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే న్యూస్ బేస్డ్ కాబట్టి ఇప్పుడు మార్కెట్ నడిచేది న్యూస్ మీద. అట్ ద సేమ్ టైం పాజిటివ్ న్యూస్ రాలేదనుకుందాం, క్రూడ్ ఆయిల్ ఇంకా పెరుగుతుంది, సో యూఎస్డి వీక్ అవుతుంది అనుకుందాం, సో అప్పుడు మళ్ళీ ఇంకొక సెంటిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నెక్స్ట్ మండే ట్యూస్డే వెయిట్ చేయడం చాలా బెటరు. సో ట్యూస్డే క్లోజింగ్ బట్టి మనము ఒక వ్యూకి రావడం బెటర్ అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో రేపైతే
జనరల్గా ఇంట్రాడే ఏదో స్కాల్పింగ్ చేయొచ్చు, కానీ ఈవెన్ ఇంట్రాడే ట్రేడ్స్ కూడా వేస్ట్. రేపు ఏమైనా స్కాల్పింగ్ దొరికితే చేసుకోవడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.